హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్. దేవస్థాని త్వరలో ఆంధ్రప్రదేశ్లో జరగబోయే పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి అతి ముఖ్యమైనటువంటి ఇండియన్ ఎకానమీ టాపిక్ వచ్చేసి నీతి ఆయోగ్ అండి. నీతి ఆయోగ్ అదేవిధంగా ప్రణాళిక సంఘం పైన ఒకటి లేదా రెండు ప్రశ్నలు తరచుగా ఏదో ఒక ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో ఈ యొక్క టాపిక్ నుంచి మళ్ళీ రావడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలండి. అందులో భాగంగా ఈరోజు నీతి ఆయోగ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. నీతి అనగా దాని యొక్క అబ్రివేషన్ పైన పలుమార్లు ఎగ్జామ్లో అడగడం జరిగింది. కాబట్టి నీతి యొక్క అబ్రివేషన్ చూడండి, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అండి. మరొకసారి చూడండి, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అని గుర్తుంచుకోండి. ఇది తెలుగులో వచ్చేసి భారతదేశ పరివర్తన కోసం జాతీయ సంస్థ అండి. భారతదేశ పరివర్తన కోసం జాతీయ సంస్థ. ఇది ఏ సంస్థ యొక్క లేదా ఏ సంఘం యొక్క స్థానంలో ఏర్పడింది అంటే 1950 మార్చి 15వ తేదీన ఏర్పాటైనటువంటి ప్రణాళిక సంఘంను రద్దు చేస్తూ దాని స్థానంలో కొత్త సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా 2014 ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ గారు పేర్కొన్నారండి. దాదాపుగా 6.5 దశాబ్దాల పాటు కొనసాగినటువంటి ప్రణాళిక సంఘం స్థానంలో నూతనంగా మరొక సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు 2014 ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో మోడీ గారు పేర్కొనడం జరిగింది. దీంతో ప్రణాళిక సంఘాన్ని ఎప్పుడు రద్దు చేశారు అంటే ఆగస్టు 17, 2014 సంవత్సరంలో ఈ యొక్క ప్రణాళిక సంఘాన్ని అయితే రద్దు చేయడం జరిగింది. ఆ రద్దు చేసినటువంటి ప్రణాళిక సంఘం స్థానంలో 2015 జనవరి 1వ తేదీన నీతి ఆయోగ్ను ఏర్పాటు చేశారండి. చాలా ఇంపార్టెంట్ అండి. నీతి ఆయోగ్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే జనవరి 1, 2015 సంవత్సరం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఈ యొక్క నీతి ఆయోగ్ యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీలో ఉన్నటువంటి యోజన భవన్ అండి. న్యూఢిల్లీలో ఉన్నటువంటి యోజన భవన్ అనేది నీతి ఆయోగ్ యొక్క ప్రధాన కార్యాలయం. అయితే నీతి ఆయోగ్ యొక్క నిర్మాణాన్ని కనుక మనం పరిశీలిస్తే ఒక అధ్యక్షుడు ఉంటారండి. ఈ యొక్క అధ్యక్షుడిగా భారత ప్రధాని ఉంటాడు. ఇతడు ఎక్స్ అఫిషియో చైర్మన్గా వ్యవహరించడం జరుగుతుంది. ఇక ఉపాధ్యక్షుడు లేదా వైస్ ప్రెసిడెంట్ని ప్రధానమంత్రి నియమించబడతారండి. ఇది రిపీటెడ్ ప్రశ్న అండి. ఉపాధ్యక్షుడిని ఎవరు నియమించబడతారంటే చాలామంది రాష్ట్రపతి అని ఆన్సర్ ఇవ్వడం జరిగింది ఇటీవల జరిగినటువంటి చాలా ఎగ్జామ్స్లో. కానీ ఆన్సర్ వచ్చేసి ప్రధానమంత్రి అండి. ప్రధానమంత్రిచే నియమించబడతారు. అభ్యర్థులు కన్ఫ్యూజ్ అయ్యి రాష్ట్రపతి అని పెట్టడం జరిగింది, కానీ ప్రధానమంత్రి అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే ఈ నీతి ఆయోగ్లో సభ్యులు వచ్చేసి రెండు రకాలుగా ఉంటారండి. ఒకరు వచ్చేసి పూర్తికాల సభ్యులు, మరికొందరు స్వల్పకాల సభ్యులు అనేవారు ఉండడం జరుగుతుంది. ఇక ఎక్స్ అఫిషియో మెంబర్స్గా కేంద్ర మంత్రి మండలి నుంచి 4 మించకుండా ప్రధానమంత్రి నియమించడం జరుగుతుంది. ఇక సిఇఓ అండి, ముఖ్య కార్యనిర్వహణ అధికారి కూడా ప్రధానమంత్రి చేతనే నియమించబడతాడు. ఇక ప్రత్యేక ఆహ్వానితులుగా కేంద్ర మంత్రి మండలి సభ్యులు ఉంటారు. కాబట్టి ఈ యొక్క అంశాలను అయితే గుర్తుంచుకోండి. ప్రజెంట్ ఈ యొక్క నిర్మాణంలో ఉన్నటువంటి అభ్యర్థుల గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం ఈ యొక్క నిర్మాణంలో ఉన్నటువంటి సభ్యులను కనుక పరిశీలిస్తే నీతి ఆయోగ్ యొక్క అధ్యక్షుడు లేదా చైర్పర్సన్ ఎవరు అని చాలాసార్లు అడిగారండి. ప్రధానమంత్రి ఉండడం జరుగుతుంది. అలా ప్రస్తుతం వచ్చేసి భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు. కాబట్టి నీతి ఆయోగ్ యొక్క చైర్పర్సన్ అన్న అధ్యక్షుడన్న నరేంద్ర మోడీ గారు అని గుర్తుంచుకోండి. ఉపాధ్యక్షుడిగా సుమన్ కే బేరీ అండి. చాలా ఇంపార్టెంట్. నీతి ఆయోగ్ యొక్క ప్రస్తుత ఉపాధ్యక్షుడు ఎవరు అంటే సుమన్ కే బేరీ అండి. ఇందులో ఎక్స్ అఫిషియో మెంబర్స్గా 4 కేంద్ర మంత్రులు ఉండడం జరిగింది. అందులో హోంశాఖ మంత్రివర్యులైనటువంటి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక శాఖ మంత్రివర్యులైనటువంటి నిర్మలా సీతారామన్, వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ అండి. వీరు 4 కూడా ఎక్స్ అఫిషియో మెంబర్స్. ఇటీవల ప్రత్యేక ఆహ్వానితుల సంఖ్యను కూడా కేంద్రం పెంచడం జరిగింది. అందులో ప్రత్యేక ఆహ్వానితులుగా కేంద్ర రవాణా శాఖ మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ, అదేవిధంగా మరొక మంత్రి చిరాగ్ పాస్వాన్, వీరేంద్ర కుమార్, రావ్ ఇంద్రజిత్ సింగ్, జగత్ ప్రకాష్ నడ్డా, హెచ్డి కుమారస్వామి, జీతన్ రామ్ మంజీ, రాజీవ్ రంజన్ సింగ్, అదేవిధంగా కింజారపు రామ్మోహన్ నాయుడు, జుయాల్ ఓరం, అన్నపూర్ణాదేవి. ఈ యొక్క 11 మంది కూడా ప్రస్తుతం ప్రత్యేక ఆహ్వానితులుగా ఉండడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక పూర్తికాల సభ్యులు అండి, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రత్యేక ఆహ్వానితులను గుర్తుంచుకున్నా గుర్తుంచుకోకపోయినా
పూర్తికాల సభ్యులను మాత్రం తప్పనిసరిగా గుర్తుంచుకోండి. ఈ యొక్క 5 పూర్తికాల సభ్యులైతే ప్రస్తుతం ఉన్నారండి. అందులో మాజీ DRDO చీఫ్ అయినటువంటి వికే సారస్వత్, అదేవిధంగా వ్యవసాయ మరియు ఆర్థిక నిపుణులైనటువంటి రమేష్ చాంద్, ప్రజా ఆరోగ్య నిపుణులైనటువంటి వికే పాల్, ఆర్థిక నిపుణులైనటువంటి అరవింద్ వీర్మాని, అదేవిధంగా మాజీ కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి అయినటువంటి రాజీవ్ గౌబా అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్స్పెక్ట్ చేయాల్సిన ప్రశ్న. ఎందుకంటే 2025 సంవత్సరంలో ఇతడు నీతి ఆయోగ్ యొక్క పూర్తికాల సభ్యుడిగా నియమితులు కావడం జరిగింది. కాబట్టి రాజీవ్ గౌబా అని గుర్తుంచుకుంటే సరిపోతుంది నూతన సభ్యుడు. అదే నీతి ఆయోగ్ యొక్క CEO కనుక పరిశీలిస్తే ప్రస్తుతం బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి. అదే తొలి CEO అంటే సింధుశ్రీ కుల్లార్ అండి. అదేవిధంగా నీతి ఆయోగ్ యొక్క తొలి సమావేశం ఎప్పుడు జరిగిందని చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారండి. 2015 ఫిబ్రవరి 6వ తేదీన నీతి ఆయోగ్ యొక్క తొలి సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. అదే నీతి ఆయోగ్ యొక్క పాలక మండలి తొలి సమావేశం ఎప్పుడు జరిగిందంటే 2015 ఫిబ్రవరి 8 అండి. అది జరిగిన 2 రోజుల తర్వాత నీతి ఆయోగ్ యొక్క పాలక మండలి తొలి సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. అయితే నీతి ఆయోగ్ కొన్ని రకాలైనటువంటి ప్లాన్స్ను రూపొందించుకుందండి. 15 సంవత్సరాల యొక్క విజన్ ప్లాన్ అండి. 2015 నుంచి 2032 మధ్య కాలానికి నీతి ఆయోగ్ 15 సంవత్సరాల విజన్ ప్లాన్ రూపొందించింది. 3 సంవత్సరాల యాక్షన్ ఎజెండానండి 2015 నుంచి 2019-20 మధ్య కాలానికి 3 సంవత్సరాల యాక్షన్ ఎజెండాను రూపొందించింది. 7 సంవత్సరాల వ్యూహాత్మకమైనటువంటి డాక్యుమెంట్ అండి 2015 నుంచి 2024 మధ్య కాలంలో ఈ యొక్క 7 సంవత్సరాలకు సంబంధించి ఒక వ్యూహాత్మకమైనటువంటి డాక్యుమెంట్ని రూపొందించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశాలను గుర్తుంచుకోండి. ఇక ఇప్పటివరకు నీతి ఆయోగ్కి ఉపాధ్యక్షులుగా మరియు CEOలుగా పనిచేసినటువంటి వారిని వరుస క్రమంలో అమర్చండి అనే ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. కాబట్టి వాటిని ఒక్కసారి చూద్దామండి. నీతి ఆయోగ్ యొక్క తొలి ఉపాధ్యక్షులుగా అరవింద్ పనగారియా, ఆ తదుపరి రాజీవ్ కుమార్, ప్రస్తుతం సుమన్ కే బేరి గారు ఉపాధ్యక్షులుగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా నీతి ఆయోగ్ యొక్క తొలి CEOగా సింధుశ్రీ కుల్లార్, అదేవిధంగా తదుపరి అమితాబ్ కాంత్, ఆ తదుపరి పరమేశ్వర్ అయ్యన్, తదుపరి ప్రస్తుతం బీవీఆర్ సుబ్రహ్మణ్యం అండి. ఈ యొక్క నలుగురు ఈ యొక్క నీతి ఆయోగ్కు CEOగా పనిచేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క వరుస క్రమం పైన ఎగ్జామినర్ ప్రశ్న అడగడానికి అవకాశం ఉందండి. ఇవండి నీతి ఆయోగ్ సంబంధించి ముఖ్యమైన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉన్న అంశాలని ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేశామండి. థ్యాంక్ యూ.